ఆగస్టు చివరి వారం నుంచి 2 వారాల పాటు గ్యాప్ ఇచ్చిన వరుణుడు గత 2 రోజుల నుంచి మళ్లీ దంచి కొడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి వెదర్ అప్డేట్స్ని ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర, ఒడిశా, దక్షిణ ఒడిశా తీరం వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఇక ఇవాళ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, అలాగే తూర్పుగోదావరి ఈ 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే అబౌవ్ 11 సెంటీమీటర్స్ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు పడతాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వద్దాము. తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఇవాళ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. అందులో ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలకు కంప్లీట్గా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు తాజాగా ఈ అల్పపీడనం ఏర్పడింది కాబట్టి తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. హైదరాబాద్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తోంది.